లేదు లేదు, ఏం చెప్తా చెప్పామకి. ఎప్పుడు షాపింగ్లే. ఏమన్నా అంటే మూతి ముడుచుకుంటది. సిగ్గు లేకుండా ఎప్పుడు చీరలు అంటది, బట్టలు అంటది, సూట్లు అంటది, అదంటది. ఇంటి బయటకు వెళ్తే డోర్ బయట అంతా పార్సల్లే. ఎప్పుడు కొడుకు సంపాదన అంతా ఏ చీర కొందామా, సూట్లు కొందామా అనే. ఇంటి నుండి ఏమన్నా తెచ్చిందా అంటే పుట్టింటి నుండి ఏమీ తేలేదు. కొడుకు సంపాదన అంతా చీరలకే సరిపోతుంది. ఇంకేం చెప్తా చెప్పు. అబ్బబ్బబ్బా, ఇంకేమన్నా చెప్పినా మూతంతా ముడుచుకుంటది. సరేలే మరి, ఇంకేంటి, ఏమన్నా కానీ సహించి అట్లా ఉంటున్నా. సరే మరి, ఉంటా. ఉంటా. అత్తయ్య, మీకోసం ఇవి తీసుకొచ్చాను నేను. ఇవెక్కడివి? దీనికి ఎంత తగిలేసావు? ఇవి నేను కొనలేదు అత్తయ్య, మీవే. ఇది ఏంటి అంటే కొత్తవి మీవి బట్టలు ఉండే కదా, అవి అమ్మేసి గిన్నెలు, ఈ గ్లాసు, ఇవి అన్ని కొనుక్కొచ్చాను అనమాట. మీరు మొన్న ఎవరితో మాట్లాడారు కదా, అన్నారు కదా మా కోడలు ఇలా అన్ని పైసలన్నీ తగిలిస్తుంది, సిగ్గు లేకుండా ఖర్చు పెడుతుంది, అన్ని అల్మారి అంతా కొనుక్కుంటా ఉంటది అని. మరి నేను సిగ్గులేని దాన్ని అత్తయ్య, మీరు అలా ఉండకూడదని ఆ మామయ్య గారు కొనిచ్చారే ఆ చీరలన్నీ అమ్మేశాను. కానీ అత్తయ్య, మీరు బాధపడకండి, మీరు పుట్టినింటి నుంచి తెచ్చుకున్నారే ఆ బట్టలు మాత్రం దాచిపెట్టాను, మీరు అది వాడుకోండి, సరేనా? ఓకేనా? సీరియస్ అవ్వకండి, మీకు టీ పెట్టిస్తాను, ఓకేనా?